ఈరోజు మనం ఏపీ సెట్ 2026 సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రాలో ప్రొఫెసర్ అవ్వాలనుకుంటే ఏపీ సెట్ పరీక్షే దానికి మొదటి అడుగు. సరే, అసలు ఈ ఏపీ సెట్ ఏంటి? ఇది అధ్యాపక పోస్టులకి అధికారిక అర్హత పరీక్ష అన్నమాట. ఈ ఒక్క పరీక్ష పాస్ అయితే చాలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో అకాడమిక్ అవకాశాలు మన ముందుంటాయి. మొత్తం పరీక్ష ఒకే సెషన్లో జరుగుతుంది, అది కూడా 3 గంటల పాటు ఆఫ్లైన్లో. 2 పేపర్లు కలిపి మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరీక్ష మొత్తం 300 మార్కులకుంటుంది. నెగటివ్ మార్కింగ్ లేకపోవడం ఒక ప్లస్ పాయింట్. సో ఇది ఏటా జరిగే ఆఫ్లైన్ ఎగ్జామ్. ఇందులో 2 పేపర్లుంటాయి. ఈ పరీక్షలో జనరల్, స్పెసిఫిక్ నాలెడ్జ్ని ఎలా పరీక్షిస్తారో చూడండి. ముందుగా పేపర్ 1 చూద్దాం. ఇది టీచింగ్, రీసెర్చ్ స్కిల్స్ను అంచనా వేయడానికి. సిలబస్లో మొదటి భాగం అకాడమిక్ యాప్టిట్యూడ్ యొక్క ప్రాథమిక అంశాలపై దృష్టి పెడుతుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ సిలబస్లో డేటా ఇంటర్ప్రిటేషన్, టెక్నాలజీ, పర్యావరణ అవగాహన కూడా కవరవుతాయి. చివరగా మన దేశ ఉన్నత విద్యా వ్యవస్థపై అవగాహనను కూడా పరీక్షిస్తారు. ఇప్పుడు పేపర్ 2 చూద్దాం. ఇది పూర్తిగా ఎంచుకున్న సబ్జెక్టు మీద ఆధారపడి ఉంటుంది. స్పెషలైజేషన్ను ఎంచుకోవడానికి దాదాపు 30 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఈ వైవిధ్యం సైన్స్ నుంచి హ్యుమానిటీస్ వరకు విస్తృతమైన అకాడమిక్ రంగాలను కవర్ చేస్తోంది. అంతేకాదు, కళలు, భాషల్లో ప్రత్యేక సబ్జెక్టులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పట్టిక చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పేపర్ 1 జనరల్ అవేర్నెస్ను పరీక్షిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరీక్షను ఇంగ్లీష్ లేదా తెలుగులో రాయొచ్చు. స్కోరింగ్ చాలా సింపుల్. తప్పు సమాధానాలకు మార్కులు తగ్గించరు, కాబట్టి భయం లేదు. చివరికి ఈ పరీక్ష భవిష్యత్ అధ్యాపకులు, పరిశోధకులుగా మన సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. అదండి ఏపీ సెట్ సంగతి. మరి ఈ 30 ఆప్షన్స్లో ఏ సబ్జెక్ట్లో నైపుణ్యం సాధించబోతున్నారు?